వర్క్ పర్సను నో కమ్ము, వెన్ను కమ్ము టు స్కోల్డింగు. అమ్మ మాటలు విన్న స్వప్నకు అక్కడే మూర్ఛ వచ్చి పడిపోబోయింది. పని మనిషితో పాటు ఇంట్లో వాళ్లకు ఒకటే టెన్షన్, ఏమైందో అని. కానీ చివరికి ట్విస్ట్ మాత్రం సూపర్. హాయ్, హలో, నమస్తే నా ప్రియమైన శ్రోతలకు కథల తోటకు స్వాగతం, సుస్వాగతం. ప్రముఖ రచయిత్రి సుధామురళి గారు రాసిన ఆంగ్లార్చన కథను వినిపించడానికి మీ ముందుకు వచ్చేశాను. కథను విని ఆనందించండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను వినాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసార్ధూలా కర్తవ్యం దైవమాహ్నికం. ఇలా ఉదయపు సమయం ఆహ్లాదంగా ఉండాల్సిన ఆ ఇంట్లో ఈరోజు ఎలా ఉందో చూద్దాం రండి. కౌసల్ సుప్రస్రామ్ ఎర్లీ మార్నింగ్ గెట్టప్పు అంటూ పాడుతున్న అమ్మ గొంతుతో నిద్రలేచింది సౌమ్య. అమ్మా, ఏంటది? ఉదయాన్నే సుప్రభాతం పాడుకునే నువ్వు ఇలా ఏదో ఇంగ్లీష్ రైమ్ నేర్చుకుంటున్నావు. స్టాప్ అన్నానా? డోంట్ కాలు అమ్మ, కాలు మమ్మీ. కాలు లేదు, చెయ్యి లేదు, కానీ ఏంటి గోల అసలు? దిస్ ఈజ్ నాట్ గోల, ఇంగ్లీషు లెర్నింగు. అర్థమైంది, కానీ అంత అర్జెంటుగా ఇప్పుడు ఏం అవసరం వచ్చిందా అని. యూ ఫస్ట్ గో టు బాతు, ఆ తర్వాత టెల్లుతాను అంటూ పక్క మీద ఉన్న సౌమ్యని ఒక్క తోపు తోసింది సౌమ్య తల్లి అయిన అర్చన. ఈ అమ్మకు ఈరోజు ఏ పిచ్చో పట్టినట్టుంది. అయినా అమావాస్య టైం కూడా కాదే అనుకుంటూ అయోమయంగా అమ్మనే చూస్తూ బాత్రూంలోకి దూరిపోయింది సౌమ్య. ఈలోగా పని మనిషి వచ్చిందా రాలేదా అని వాకిట్లోకి తొంగి చూస్తూ ఇంకా రాని పని మనిషిని తిట్టుకుంటూ వర్క్ పర్సన్ నో కమ్ము, వెన్ను కమ్ము టు స్కోల్డింగు అంటూ గొణుగుతున్న అమ్మ మాటలకు స్వప్నకు అక్కడే మూర్ఛ వచ్చి పడిపోబోయింది. ఈలోగా పని మనిషి రాములమ్మను చూసిన అర్చన, అరే రాము మదర్, వయ్యూ లేటు కమింగు, సో వర్క్ స్టాపింగు, ఐ విల్ కట్ యూ మనీ అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటే పాపం రాములమ్మకు ఏమీ అర్థం కాక ఈ అర్చనమ్మ రోజు నోటారా రాములమ్మ అని పిలిచేది. ఇవాళ ఈ అమ్మకు ఏటైనా దబ్బా, ఏదన్నా పిచ్చుకుక్క కానీ కరవలేదు కదా అని తేరిపార అర్చనమ్మనే చూస్తూ ఉండిపోయింది. ఇదేమీ పట్టని అర్చన మరలా గోయి వాష్ వాకిల్స్ దెన్ కమ్ము, ఐ గివ్ టీ అనేసరికి అస్సలు అర్థం కాక తలగోక్కుంటూ ఏదో అయ్యింది, అయ్యగారినో సౌమ్యమ్మ గారినో అడగాలి అనుకుంటూ రాములమ్మ చీపురు తీసుకొని వాకిలి ఊడవడానికి వెళ్ళిపోయింది. ఈలోగా నిద్రలేచిన ప్రసాదరావు అర్చన మాటలను విచిత్రంగా వింటూ బ్రష్ తీసుకొని వంటింట్లోకి వచ్చేశాడు. ఏం జరుగుతుందో అర్థం కాక. అది చూసిన అర్చన మళ్ళీ ఉగ్రావతారం ఎత్తి, వాట్ ఈజ్ దిస్ హస్బెండు, వై యూ టేక్ బ్రష్ కమ్ము ఇన్సైడ్ కిచెన్, గోయి వాష్ ఫేస్ దెన్ కమ్ము అనగానే అదే అయోమయంతో ఒకటే పరుగు తీసుకొని, అయ్య బాబోయ్, నా భార్యకి ఏదో అయిపోయింది, తిక్కగా మాట్లాడుతోంది, వెంటనే డాక్టర్ దగ్గరకో లేకుంటే ఏ భూత వైద్యుడి దగ్గరకో తీసుకెళ్ళాలి, లేదంటే నా అర్చన నాకు దక్కదు అనుకుంటూ గబగబా ముఖం మీద ఇన్ని నీళ్లు పోసుకొని నోటిని ఇన్ని నీళ్లతో కిలించి వాయువేగంతో మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు. పాపం ఇవేమీ పట్టని అర్చన డ్రీమింటీ నౌ సచ్ డ్రీమింటీ అని పాడుకుంటూ హుషారుగా టీ తయారు చేస్తోంది. ప్రసాదరావు అర్చనను పట్టుకుని కుదిపేస్తూ, అర్చన ఏమైందే నీకు? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు? చెప్పు అర్చన, చెప్పు, లేదంటే పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటూ ఆందోళన పడుతున్న తన భర్తను చూస్తూ అర్చన, వాటు హస్బెండు, ఐ గుడ్డు, నథింగ్ హ్యాపెండు, డ్రింక్ టీ ఫస్టు అనగానే ప్రసాదరావు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు. అయ్యో దేవుడా, ఏమైంది నా అర్చనకు? ఉదయాన్నే శుభ్రంగా వెంకటేశ్వర స్వామి సుప్రభాతము, విష్ణు సహస్రనామము, అన్నమయ్య కీర్తనలు పాడుతూ వంట చేసుకుంటూ లక్షణంగా నన్ను పిల్లల్ని స్కూలుకు పంపించి ఏ సీరియల్నో చూస్తూ కాలం గడిపే నా సతికి ఈరోజు ఏమయ్యింది అంటూ బిగ్గరగా మాట్లాడుతున్న ప్రసాదరావు అరుపులకి భయపడి ఒక్క ఉదుటన సౌమ్య, రాములమ్మ కూడా ఇంట్లోకి వచ్చేశారు. అవును డాడీ, ఉదయం నుంచి అమ్మ ఎందుకో తేడాగా మాట్లాడుతోంది, సుప్రభాతం కూడా ఇంగ్లీష్లోనే చదువుతోంది
అవునయ్య గారు, అమ్మగారు నాతో కూడా అట్టాగే మాట్లాడారు. ఏటో రాము మదర్ అన్నారు. నాకైతే ఏమీ బోధపడలా. ఇలా ఈ చర్చ జరుగుతుండగానే 5ంటికే ట్యూషన్‌కి వెళ్ళిన మన బుజ్జిగాడు అలియాస్ శిశిర్, అర్చనా ప్రసాదరావుల ముద్దుల సుపుత్రుడు వచ్చేశాడు. వస్తూనే మమ్మీ గివ్ మీ మిల్క్, ఐ వాంట్ టు గో టు బాత్ అంటూ హడావిడి పెట్టేశాడు. ప్రసాదరావు బుజ్జిగాడితో, రేయ్ నాన్న, బుజ్జి అమ్మకు ఏమీ బాగోలేదురా, ఉదయం నుంచి ఏదో తిక్కగా మాట్లాడుతోంది అన్నాడు. వాట్ డాడ్, వాట్ హ్యాపెండ్? మార్నింగ్ షీ ఈజ్ ఫైన్ నో అన్నాడు మన బుజ్జిగాడు. సౌమ్య వెంటనే, ఒరే బుజ్జిగా, కాస్త ఆ ఇంగ్లీష్ కట్టి పెట్టరా బాబు, వినలేక చచ్చిపోతున్నాము. ముందు అమ్మకేమైందో చూద్దాము. అవునా, ఉదయం నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉందే, పైగా నేను చెప్పిన విషయాలు అన్నీ విని ఆచరిస్తానని కూడా చెప్పిందే, నేర్చుకుంటానని కూడా మాటిచ్చిందే అన్నాడు మన బుజ్జిగాడు. ఏమి నేర్చుకుంటానని, ఏమి ఆచరిస్తానని చెప్పిందిరా బుజ్జి? అదే డాడీ, నిన్న న్యూస్లో చెప్పారు కదా, స్కూల్స్లో ఇక తెలుగు మీడియం ఉండదని, అంతా ఇంగ్లీష్ మీడియమేనని. అయితే దానికని అమ్మను ఇంగ్లీష్ నేర్చుకోమన్నాను. ఇక మీదట ఇంట్లో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, లేదంటే నాకు స్కూల్లో కష్టమవుతుంది అన్నాను. అమ్మ కూడా సరే నాన్న, నీకోసం నేర్చుకుంటానని మాట ఇచ్చింది. ఓరి బడవా, ఇదంతా నీ పుణ్యమేనటరా. ఆ ఇంగ్లీష్ గోలని అక్కడే కప్పెట్టు నాయనా. లక్షణంగా ఇంట్లో తెలుగులో ప్రేమగా మాట్లాడుకుందాం. మన ప్రేమ స్వచ్ఛంగా తెలియాలంటే మన అమ్మ భాషే మంచిదిరా, అతికిచ్చుకున్నట్టు ఉండకూడదు. ఇదంతా చూస్తూ లోపలే నవ్వుకుంటున్న అర్చన ఇక ఉండబట్టలేక, బుజ్జి, ఇది నీకు ఉదయమే చెప్పేదాన్ని, కానీ అప్పుడు నేను చెప్తే నీకు పూర్తిగా అర్థం కాదు, అందుకే నేను ప్రయత్నించాను. చూడు నాన్న, మాతృభాషను గౌరవించుకుంటూ ఎన్ని భాషలు నేర్చుకున్నా ఇబ్బంది ఉండదు. అలా కాక తల్లి భాషను పక్కన పెడితే ఇంకే భాష తలకెక్కదు. అర్థమైందా? ఓకే మమ్మీ, గాట్ ఇట్. అదిగో బడవాయ్, మళ్ళీ ఇంట్లో ఇంగ్లీష్. తమాషా కన్నాన్లే, ఇంట్లో మాత్రం స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడుకుందాం. ఓకే. కాదు, సరేనా? అది అల్లరిపీడుగా. రా, ఈ పాలు తాగు. ఓ అమ్మగారు, ఎంత అడావుడు పెట్టేసినారండి, ఇన్ని టీ నీళ్లు పోయండి. ఓకే రాము మదర్, వెయిట్ అనగానే మళ్ళీ అందరూ అవాక్కు అవ్వడం, అంతలోనే కిలకిలా నవ్వడం క్షణాల్లో జరిగిపోయాయి.